ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. సంపాదించడం, కష్టపడి సంపాదించుకున్న ప్రతిదీ కూడా మన సొంతమే అనుకుంటారు ఎవరైనా సరే. అది అవసరం తీరిన తర్వాత నాది నీది అని ఏరు చేసే కొన్ని నీచమైన ఆలోచన గలవాళ్ళు ఉంటారు. అది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు సంపాదించేటప్పుడు ఫ్రెండ్స్, ఇద్దరు ఖర్చులతో కూడిన బాధ్యతలతో కూడిన బంధాన్ని నిర్వర్తించుకోవాలి. మిగిలింది ఏమన్నా ఉంటే కూడబెట్టుకోవడానికి ప్రయత్నించండి. నాదింత నీదింత అని హక్కులతో వాటాలు వేసుకొని పిల్లలకి నువ్వెంత పెట్టుకో నేనెంత పెట్టుకుంటా అని చెప్పేసి స్వార్థంతో ఏ తల్లిదండ్రులు మీ అవసరాల కోసం, మీ కష్టాల కోసం, నీ అవసరాల కోసం నీ పిల్లల్ని ఎప్పుడూ కూడా బాధపెట్టద్దు. తల్లిదండ్రులుగా మీరు చేసే పనిని మీరు డబ్బుని లెక్కేసుకుంటే అవసరాలు తీర్చుకోవడానికి ఒకరినొకరు పంచుకుంటూ ఎంచుకుంటూ మాట్లాడుకుంటే నీ పిల్లలు విన్నప్పుడు ఆ పిల్లల మనసు గాయపడుతూ ఉంటుంది. నా తల్లి ఇంత కష్టపడి నన్ను చదివిస్తుంది, నా తండ్రి ఇంత కష్టపడి నన్ను చదివిస్తుంది, వాళ్ళిద్దరి సంపాదనతోనే మేము ఈ రోజున మా అన్న కానీ మా చెల్లెలు కానీ నేను కానీ ఇలాగున్నాం అని చెప్పుకునే విధంగా తీసుకుంటారండి. కానీ మీ కష్టాలు, మీ ఖర్చులు, మీ ఇబ్బందులు మీ బిడ్డల ముందు మాట్లాడబాకండి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆడది కష్టపడితే ఇంటా బయట కష్టపడింది, మగోడు కష్టపడితే ఇంటా కష్టపడాలి, మగోడు కూడా బయట కష్టపడాలి. అన్ని విధాలుగా కష్టపడ్డప్పుడు ఆ కుటుంబానికి ఒక ఆదరు, ఒక అండ, ఒక అవసరం నెరవేరుద్ది. కానీ కష్టాన్ని దగ్గర ఫలితం రానప్పుడు ఆడదాని కష్టం ఇంటికి వచ్చి మగవాడి కష్టం తాగుడుకో తిరుగుడుకో బానిసలైపోయి కష్టపడ్డ సొమ్ము అవసరాలు తీర్చుకోకుండా అడ్డమైన వాటికి, సుఖాలకి, అవసరాలకి, ఎదట వాళ్ళ అవసరాలు అంటే కుటుంబ అవసరాలు కాదండి, మళ్ళీ గుర్తుంచుకోనండి. ఎదట వాళ్ళ అవసరాల కోసం ఏ మగవాడు కూడా మీ రూపాయిని అర్థంగా పాడు చేసుకోమాకండి ఫ్రెండ్స్. చాలామంది పగలంతా కష్టపడతారు, ఎవడి కోసం మొక్కు మొహం తెలియని దానికోసం, సుఖం కోసం వ్యర్థంగా పాడు చేసుకుంటారు. బజార్లో తిరిగే వాళ్ళకంటే చెప్పనవసరం లేదు. వాడు ఎలా తలగపోసుకుంటాడో, ఎలా బాధపడతాడో, పెళ్ళి పెడాకులు లేకుండా కుటుంబంలో మంచి చెడ్లు చూసుకోలేక కన్న తల్లిదండ్రుల మాట వెనక బజార్లో గైరాదుకొని గాలిగా బతుకుతుంటాడు. కష్టానికి విలువ ఉండదు, అలాంటి వాళ్ళకి కుటుంబం ఉండదు అనుకోండి. అలాంటి వ్యక్తుల గురించి చెప్పుకోని అవసరం లేదు. నీకంటూ ఒక భార్య, నీకంటూ ఒక బిడ్డలు, నీకంటూ ఒక జీవితం, నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళని ఎప్పుడైనా మనం అన్యాయం చేస్తున్నాము అంటే మన కుటుంబంలో మనం సంపాదించింది ఎప్పుడైనా మన బిడ్డలకి, మన భార్యకి, మన తల్లిదండ్రికి అవసరం పడని రూపాయి ఏమైతే ఉన్నదో అది అర్థమేనండి. ఎవరైనా సరే ఉంది. నువ్వు కష్టపడి సంపాదించింది ఏదైనా కానీ 4 మెతుకులు తినగలిగితేనే నా తల్లిదండ్రి కష్టపడి సంపాదించి నన్ను ఈ రోజున ఈ ప్రయోజకులను చేశారని నీ బిడ్డలు కూడా చెప్పుకోగలుగుతారు. నీకు ఆపద వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు, నీ కన్నీళ్ళు వచ్చినప్పుడు నీ కన్న పేగు నీతో ఉండగలిగిద్ది. నీ కష్టాలు తీర్చగలుగుతారు. కనీసం పట్టడి మెతుకులు పెట్టడానికైనా నువ్వు పెంచి పోషించిన ప్రేమ వాళ్ళకే గుర్తుగా చేస్తాడు దేవుడు. అలాంటి బాధ్యతల్ని ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఎవరు కూడా వదులుకోలేరు. కానీ ఇలువ లేకుండా కష్టపడ్డ రూపాయిని అవసరాల కోసము, సుఖాల కోసము, సమాజంలో తిరిగే బజార్లో కుక్కల కోసం ఖర్చు పెట్టుకొని కన్నబిడ్డలను అన్యాయం చేయమాకండి. వాళ్ళ చదువులకి, వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ సంతోషాలను తీర్చలేక ఇబ్బందులు పెట్టమాకండి ఫ్రెండ్స్. ఏ తల్లి, ఏ తండ్రి కూడా తల్లి సంపాదించిన కష్టంతో బిడ్డల పైకి రావాలంటే ఏ తల్లి కూడా తన బిడ్డలను సమంగా చూడలేదు. తండ్రి ప్రేమించే కష్టంతో తన బిడ్డలు పోషించగలగాలి అంటే తల్లి ప్రేమ కూడా అందించగలిగితేనే ఆ బిడ్డలకు ఆనందం కలుగుతుంటుంది. ఆ బిడ్డల అవసరం తీరినా తెలియకపోయినా కానీ సర్దుకొని నీ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. నువ్వు 100 రూపాయలు ఇంట్లో ఇచ్చి 10 రూపాయలు బజార్లో ఖర్చు పెట్టినా కానీ అది అర్థమైన ఖర్చు. అదే 10 రూపాయలతో ఒక పాల ప్యాకెట్ తెచ్చుకుంటే నీ ఇద్దరు పిల్లలతో కలిసి, నీ ఫ్యామిలీతో కలిసి ఒక టీ తాగి చూడండి, హ్యాపీగా ఆ గంట గుర్తుండిపోద్ది. జీవితంలో చిన్న చిన్న ఆనందాల కోసమే ప్రతి కుటుంబం కూడా ఫ్రెండ్స్ హ్యాపీగా బ్రతకాలి, ఉండాలి, ఆనందంగా ఉండాలని ఏ ఆడవాళ్ళు కోరుకున్నా కూడా. కానీ బజార్లో ఉండే ఆడవాళ్ళు ఇళ్లల్లో కాపురాలు చేసుకునే మగవాళ్ళకి వంచి సుఖాల కోసం, అవసరాల కోసం నటిస్తూ మోసం చేసి డబ్బులు ఎరేసి, లేకుంటే బంధాలను ఎరవేసి
స్నేహం అనే ముసుగుతో ఎరగేసి అన్యాయం చేస్తారు ఫ్రెండ్స్. ఎదటి వాళ్ళు చూపించే ఏ ప్రేమ కూడా ఫ్రెండ్స్ మన కుటుంబానికి మించింది కాదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోనండి. నీ భార్య బిడ్డల కంటే ఏది కూడా విలువైనది ఎదటి వాళ్ళు చూపించేది కాదు అని తెలుసుకున్న మగవాడే విలువగా బ్రతకగలడు, సమాజంలో తలెత్తుకొని గర్వంగా నిలబడగలడు. కట్టుకున్న భార్యను మోసం చేసి పక్క వాళ్ళతోనూ పొరుగు వాళ్ళతోనూ డబ్బు ఉన్నదానితోనూ కారులో ఉన్నదానితోనూ తిరిగి సుఖపడితే నీ మొగుడు నిన్ను మోసం చేస్తే నువ్వు బజార్లో కుక్కలాగా బతుకుతున్నావు. నీ భార్యనంటే ఎక్కడ నీ జీవితం, ఎక్కడ నీ బతుకు, ఎక్కడ నీ విలువ? అలాంటి నీచమైన మాటలకి ఎదటి వ్యక్తులకి ఎవరైనా అవకాశం కల్పించారు అంటే ఫ్రెండ్స్ ఆ మగవాడు మగవాడా అని మీరే తెలుసుకోనండి. ఏ ఆడదాన్నైనా సరే ఉంది భర్తను మోసం చేసి పరుగు వాళ్ళతో కులుగుతుంటే కట్టుకున్నవాడిని మోసం చేసి టైంపాస్ కోసం ఎదటి వ్యక్తులతో ఆనందంగా స్నేహంలోని ముసుగుతో మోసం చేస్తుంటే నీ భార్య నిన్ను బజాట్లో కుక్కని చేసి ఆడుకుంటుందిరా అంటే ఆ మగవాడికి విలువ తెలుసుకున్నాను ఫ్రెండ్స్. శరీరం ఎప్పుడైనా కానీ వాడిపోవచ్చు, నలిగిపోవచ్చు, ఎరిగిపోవచ్చు. కుటుంబంలో చేసిన గాయాలు సచ్చిన తర్వాత కూడా మచ్చల్లాగే మిగులుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోనండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ అండి.